జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలను వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డబ్బులు లేదని చదువుకు దూరం అవ్వద్దు, డబ్బులు లేదని వైద్యానికి దూరం అవ్వద్దు, డబ్బులు లేదు కదా కనీసం అని చెప్పి చెట్ల కింద పడుకోకూడదు అని ఇళ్ల స్థలాలు, వైద్య ఆరోగ్యశ్రీ కింద డిసీజుల సంఖ్య పెంచి, డబ్బు పెంచి, ఇంకా విద్యకు సంబంధించి పేదవాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళి చదివించుకోలేరు కదా అని వాళ్ళ కోసం ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి, వాళ్ళ కోసం ట్యాబులు ఇచ్చి, వాళ్ళ కోసం మల్టీలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి, వాళ్ళ కోసం అంతర్జాతీయ సిలబస్ ఇచ్చి, వాళ్ళ కోసం స్మార్ట్ క్లాస్ రూములు పెట్టి, వాళ్ళకు పౌష్టికాహారం పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటే, ఇంగ్లీష్ మీడియం విద్య చెప్పే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఎంత తిట్టారయ్యా ఆయన్ను. తెలుగుదేశం పార్టీ పత్రికలు, వాళ్ళ సానుభూతి పరులు వాళ్ళు ఏకంగా కోర్టుకి వెళ్ళారు. అండ్ సుప్రీంకోర్టుకి జడ్జిగా, చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వ్యక్తుల దగ్గర నుంచి మేధావులందరూ కూడా అమ్మ భాష అని చెప్పి ఇంగ్లీష్ విద్యని ఎంత వ్యతిరేకించుకుంటూ మాట్లాడారయ్యా. ఈవెన్ ఎన్వి రమణ సారు కూడా అప్పుడు పరోక్షంగా దాని మీద విమర్శలే చేశారు. సీన్ కట్ చేస్తే తాజాగా నర్సరావుపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఒక స్కూలు బ్రాంచ్ అక్కడ ఓపెన్ చేస్తే, దాన్ని ఓపెన్ చేసిండేది ఎన్వి రమణ సార్ గారి చేతుల మీదగానే చేశారు. చేసిన తర్వాత సారు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియం విద్య అందించే విధంగా ఇక్కడ ఈ స్కూల్ ప్రారంభం చేయడం పల్నాడు లాంటి ప్రాంతంలో చాలా చాలా శుభ పరిణామం. ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళకి అంతర్జాతీయంగా కూడా అవకాశాలు వచ్చి వాళ్ళు ఎదుగుతారు అని చెప్పి ఎన్వి రమణ సార్ మాట్లాడడం విన్న తర్వాత ఎంత అన్యాయం సార్. ఒక కార్పొరేట్ స్కూలు లక్షలు ఫీజు వసూలు చేసి నర్సరావుపేటలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే శుభ పరిణామమా? ఇంగ్లీష్ నేర్చుకొని అంతర్జాతీయ అవకాశాలను వాళ్ళు సంపాదించుకుంటారా? కానీ మారుమూల గ్రామాల్లో కూడా ఉన్న స్కూళ్ళల్లో మంచి పౌష్టికాహారం పెట్టి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి, ఐబీ సిలబస్ అనేది పెడుతూ, స్మార్ట్ క్లాస్ రూమ్లు పెట్టి వాళ్ళ చేతుల్లో ట్యాబులు పెడితే ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తారా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ళను అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేస్తూ ఉంటే అక్కడ విమర్శలు చేస్తారా? పేద పిల్లలు చదువుకునే ఒక్క రూపాయి లేకుండా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు వస్తే, అండ్ మిమ్మల్ని మీ సొంత మీడియా లాంటివేమో వాళ్ళ చేతిలో ట్యాబులు ఉంటే బూతు బొమ్మలు చూస్తారంటారా? వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తే అంతగానో విమర్శలు చేస్తారా? గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళలో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే దాని మీద విమర్శలు. నర్సరావుపేట లాంటి చోట ఒక లక్షలు వసూలు చేసే స్కూల్ ఏమో ఈ ఫెసిలిటీస్ పెడితే మాత్రం శుభ పరిణామం, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారా? వారెవా సారు, ఎలా సార్ అసలు ఎవరిని ఎక్కడ ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాక ఎట్లా సార్? కొన్ని వేల స్కూళ్ళలో ఉన్న ఫెసిలిటీస్ మీద విమర్శలు చేసి, ఫ్రీగా అందే ఫెసిలిటీస్ మీద ఇక్కడ మాత్రం లక్షలు వసూలు చేసే స్కూల్ మాత్రం ప్రశంసలు కురిపిస్తారా? అన్యాయం సార్ నిజంగా.